స్మార్ట్ ఫోన్లు తక్కువ ఆగుపాడ అన్న ఒకసారి కింద పెట్టినా మా ప్రకాశం జిల్లాలో మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా అన్ని సబ్ డివిజన్లో మాదిరిగానే మా డివిజన్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే దాంట్లో భాగంగా మేము ఉచితంగా రైడ్ చేయడం కానీ కార్డనల్ సర్చ్ చేయడం కానీ ఉచితంగా తనిఖీ చేస్తున్నాం. అందులో భాగంగానే మాకు హెడ్ క్వార్టర్కు మాకు రాబడిన సమాచారం పైన నిన్న మేము దర్శిలో పెద్ద ఎత్తున బెట్టింగ్ ముఠాలు బాగా ఇంట్లో సెటప్ పెట్టుకొని బెట్టింగ్ ఆడుతున్నారు, క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారని మాకు రాబడిన సమాచారం పైన మేము అద్దంకి సిఐ గారికి స్పెషల్గా ఉత్తర్వులు ఇచ్చి ఫలానా ప్లేసులో అది దర్శి టౌన్లో ఉన్న ఒక 2వ అంతస్తులో ఒక రూమ్లో ఆడుతున్నారు అనే సమాధానం పైన అతనికి స్పెషల్గా రైడ్ చేయమని అద్దంకి సిఐకి మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఆ ఉత్తర్వుల ప్రకారం అద్దంకి సిఐ గారు నిన్న సాయంత్రం 2వ అంతస్తులో ఉన్న రూమ్లో రైడ్ చేసి అక్కడ మొత్తం క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు సెటప్ అంతా పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఆవుల నాగేంద్ర ప్రసాద్, గురింశెట్టి వెంకట్రావు, మోత్కూర్ సురేష్ అనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న బుక్కులు అవన్నీ పరిశీలించి వారిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా భావించి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారిపైన మన మహజర్లో రూపంలో వారిని అరెస్ట్ చేసుకొని స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా దర్శి సిఐ గారు తదుపరి దర్యాప్తు తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ఈ బెట్టింగ్ ఆర్గనైజర్గా వేరే నసరావుపేట, మిగతా హైదరాబాదు వాళ్ళందరితో కలుపుకొని అందరూ కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నామని విచారణలో బయటకు రావడంతో వాళ్ళు చెప్పడంలో సుమారుగా మేము 10 కోట్ల పైన మేము ఇంతవరకు బెట్టింగ్ నడిపినామని చెప్పడంతో ఎవరెవరు వాళ్ళ తరఫున వెనుకున్నారు, ఎవరెవరు పైన పిలిపిన్ ఎవరు అని వాళ్ళు చెప్పిన విచారణలో వాళ్ళు చెప్పిన విషయాల మేరకు నమోదు చేసుకొని తర్వాత దర్శి సిఐ గారు నసరాపేటకు వెళ్ళి అక్కడ కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ అంటారు, అతన్ని అదుపులోకి తీసుకొని అతని విచారణలో అతని సెటప్ అక్కడున్న క్రికెట్ బెట్టింగ్ పెట్టిన సెటప్ సంబంధించిన విచారణ చేసి అతను కూడా పెద్ద ఎత్తున దీనికి పాల్గొంటూ అతనే మొత్తం ఇక్కడ ఉన్న వ్యక్తులకి లింకులన్నీ ఇచ్చి ఇక్కడ బెట్టింగ్ నడుపుతున్నాడు అనే అతను ఒప్పుకున్న దానిపైన అక్కడ అతని స్వాధీనంలో ఉన్న ఈ పెద్ద బాక్సులు, ఈ బెట్టింగ్కు ఉపయోగపడే లింకులున్న బాక్సులు, ప్రింటింగ్ మిషను, అతని వద్ద నుంచి ఒక 24 లక్షలు క్యాష్, మిగతా ల్యాప్టాప్లు అన్నీ పెద్ద ఎత్తున మా దర్శిసి నిన్న దీనిపైన ఈరోజు ఉదయం స్వాధీనం చేసుకొని మొత్తం 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ మిగతా ఉన్న దాంట్లో ఉన్న విషయాలన్నీ ఇంకా లోతుగా అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఇంకా ఎవరెవరు బెట్టింగ్ నడుపుతున్నారు, ఆ బెట్టింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు పడింది, ఎంత డబ్బులు ఎవరికి పోయింది అనేది ఎలక్ట్రానిక్ డివైజెస్ పరిశీలించాల్సి ఉంది. అవన్నీ పరిశీలించిన తర్వాత అందులో గూడు పుటానిగా వీళ్ళతో బెట్టింగ్ ఎవరెవరైతే ఈ భారీ ఎత్తున ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాతో కలిసి బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు కానీ
వాళ్ళతో భాగస్వామిగా ఉండి ఆడుతున్న పెద్ద మొత్తంలో అకౌంట్లో వేసుకుని ఉంటారు. అవన్నీ ఆన్ రికార్డు ఉంటాయి. అవన్నీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన మిగతా వ్యక్తులందరిపైన కూడా కేసులు నమోదు చేసి రఫ్గా ఇప్పుడు చూస్తే దాదాపు కోట్లలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఇందులో పార్టిసిపేషన్ అందరిపైన మేము ఈ కేసులో మా తదుపరి కేసులో ముద్దాయిగా చేసి యాక్షన్ తీసుకుంటాం.